హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసుకొని ఓ 15 నిమిషాల వరకు అలానే పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లోకి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నా క్యాలీఫ్లవర్ మగ్గిపోయిందండి. సో మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ చేయండి.